హలో మై డేస్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్తో ఒక టేస్టీ అయినటువంటి కర్రీని చూపించిపోతున్నానండి. దీన్ని సీ ఫుడ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ గ్రేవీ లేకుండా, అలానే మరీ డ్రై రోస్ట్ కాకుండా చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ ఫ్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించబోతున్నాను. ఎండ్ వరకు ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీని ప్రిపరేషన్ కోసము 1/2 kg వరకు ఫ్రాన్స్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 3 to 4 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకుందాము. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోని తీసుకొని 1/2 స్పూన్ పసుపును, 1/2 స్పూన్ రాక్ సాల్ట్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఫ్రాన్స్ను ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత ఒక కడాయిని తీసుకొని దానిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ను ఉంచుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకున్నట్లయితే ఫ్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం డ్రై అయిపోయి మీకు చూపిస్తున్న విధంగా ఫ్రాన్స్ రెడీ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని హోల్ గరం స్పైసెస్ను అలానే కాజును యాడ్ చేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్ లైట్గా కలర్ షేడ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, గ్రీన్ చిల్లీని కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోండి. నేను గ్రీన్ చిల్లీని స్కిప్ చేశాను. తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అన్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 5 minutes తర్వాత మూతను తీసేసి ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టొమాటో పీస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 minutes పాటు కుక్ చేసుకోండి. ఒక 5 minutes తర్వాత మీరు చెక్ చేసి చూసినట్లయితే టొమాటో అంతా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. అప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపును, అలానే మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని యాడ్ చేసుకోండి. వాటితో పాటు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఫ్రాన్స్ని కుక్ చేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా, ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 15 minutes పాటు కుక్ చేసుకుందాము. నెక్స్ట్ ఫైనల్గా గరం మసాలా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కర్రీ అంతా దగ్గరకు వస్తుంది అన్న టైంలో స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని మరీ వేడిగా కాకుండా ఒక 1 hour తర్వాత వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ ఈ కర్రీని సర్వ్ చేసినట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అలానే మన వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ ఇంకొంచెం రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.